అప్ప కోసం ముందుగా సొరకాయ తురుముకొని పెట్టుకున్నానండి. దీంట్లో నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసుకున్నాను. నానబెట్టిన శనగపప్పు కూడా వేస్తున్నానండి. జొన్న పిండి వేస్తున్నాను 3 కప్పులు. కొంచెం బియ్యం పిండి ఒక 1/2 కప్. ఇప్పుడు నీళ్లు లేకుండా ఈ పిండిని బాగా కలుపుకుందామండి. నీళ్లు లేకుండా కలిపేసుకున్నాను. సొరకాయలో ఉన్న వాటర్ సరిపోతుంది. దాన్ని బట్టి పిండి అడ్జస్ట్ చేయండి. వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ రాదు. సొరకాయతోనే కలుపుకోవడానికి చూసేసేయండి. తడిబెట్ట తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ఇన్ కేస్ రాలేదు అనుకో కొంచెం వాటర్ అత్తుకుంటా ఇలా మనకి ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనకు కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసుకోవచ్చు. గట్టిగా కావాలి అంటే పతలాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. మెత్తగా కావాలంటే మరీ మందంగా కాకుండా కొంచెం ఇలా పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్లో వేసుకొని ఇలా మాకు డీప్ ఫ్రై ఇష్టం లేదంటే చపాతీ పెన్నం పైన కూడా ఆయిల్ పూసుకుంటా 2 సైడ్స్ సిమ్లో ఫ్రై చేసుకోండి. తిప్పించుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేస్తాను. సొరకాయ అప్ప రెడీ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.